గుర్తు తెచ్చుకున్నట్టున్నారు. కళ్యాణాయుత పూర్ణచంద్రవదనాం ప్రాణేశ్వరానందిని పూర్ణాం పూర్ణతరాం పరేశమహిషీ పూర్ణామృతాస్వాదిని సంపూర్ణాం పరమోత్తమామృతకళాం విద్యావతీం భారతీం శ్రీచక్రప్రియ విద్యుదర్పణ బలాం శ్రీరాజరాజేశ్వరీం. భారతి అంటే ఏం చెప్తున్నామండి? యజ్ఞస్వరూపిణి అది చెప్పాలి. సరస్వతి కాదు, యజ్ఞస్వరూపం నిర్వచనం. భారతి అంటే వాక్కలు కూడా అర్థమేగా సరస్వతి. ఇక్కడ అమ్మవారు ప్రధానంగా ప్రతి వారిలో వాగ్రూపముగా ఉన్నారు. అది భారతీయ శబ్దాన్ని అర్థం చేసుకోవాలి. అమ్మవారి ఉపాసన వాగ్రూప ఉపాసన. అది ఎలాంటిది అంటే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనబడే 4 రూపాల వాక్శక్తికి భారతి అని పేరు. ఎంత గొప్ప విజ్ఞానం! అసలు మనం గలగలగలగా మాట్లాడిస్తాం కానీ మాటలు ఎక్కడి నుంచి చేతిది. అసలు మాట్లాడాలనే సంకల్పం రాగానే సహస్రాల నుంచి మూలాధారానికి స్పందన పెడుతుంది. ఆ మూలాధారం నుంచి బయలుదేరుతుంది శబ్దం. ఆ మూలాధారం నుంచి బయలుదేరేటప్పుడు దాని పేరు పర. సరిగ్గా అది బయలుదేరి వస్తూ పశ్యంతి రూపంలో హృదయం దగ్గరికి చేరుతుంది. పశ్యంతి పశ్యంతి అంటే మనం మాట్లాడాలని సంకల్పించిన వెంటనే ఏం మాట్లాడాలన్న భావం వస్తుంది. అది పశ్యంతి. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఆ భావానికి తగ్గ అక్షరాలు యోజన చేసుకుంటాం. ఇదంతా క్షణాల్లో జరుగుతుందండి. మీకు నాకు జరిగే ప్రక్రియ శాస్త్రాల్లో అన్నింటిలో మాట్లాడాలి అనేటువంటి ఒక సంకల్పం, ఒక భావనా స్థితి పొందినప్పుడు పశ్యంతి అవుతుంది. అది అక్షరాలు పేర్చుకునేటప్పుడు మధ్యమ అవుతుంది, బయటికి చెప్పేటప్పుడు వైఖరి అవుతుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఈ 4 రూపాలకు అమ్మవారు ప్రతి వారిలో ఉంటారు. ఇందులో వీటన్నిటికి ఆధారమైన మూలమైన పర ఆవి స్వరూపం. అది ఇన్ని రూపాలకు వస్తుంది. అంటే మనలో పలికే పలుకులన్నీ ఎవరిని అది తెలుసుకుని ఈ పలుకులతో ఆ పలుకుల తల్లిని మనం కొడుచుకోవాలి. కనుకనే సరస్వతి సూక్తంలో ఋగ్వేదంలో ఒక మాట చెప్తూ చత్వారి వాక్ పరిమిత పదాని తాని విదు బ్రాహ్మణాయే మనీషిణః గుహాత్రీని నిహితానేంగయంతి తురీయం వాచో మనుష్యా వదంతి అని ఋగ్వేదంలో మనం చెప్పారు. ఇది సరస్వతి సూక్తంలో వస్తుంది. అక్కడ చెప్పాడు ఇదంతా మొత్తం. కనుక 4 రూపాలు ఉన్న వాగ్దేవత ఎవరు? లలితాదేవి. ఇదేంటంటే సరస్వతి గురించి చెప్పింది. లలిత గారు చూపిస్తున్నారు అంటే పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప భక్త మానస హంసిక. అది భారతి అనే మాటలు చెప్పండి. గొప్ప విశేషమైన భావం. ఎందుకంటే ఇలాంటి సిద్ధ పురుషులు ఒక్క పదం కూడా వ్యర్థంగా వాడారు. అందుకే విద్యావతి భారతి అని చెప్పడంలో విద్యావతి అంటే ఉపాసనా రూపమైన మంత్రస్వరూపం నువ్వు, భారతి అంటే యజ్ఞరూపిణివి వాగ్రూపిణివి అని దీని యొక్క అర్థం. ఇంత రమ్యమైన ఈ శ్లోకాన్ని